Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. అండ్ మీరు లైక్ ప్రొడక్షన్ సైడ్ కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉంటారు? ఏదైనా ఒక సాంగ్ ని ఆల్బమ్ సాంగ్ ని తీసుకొచ్చినప్పుడు మీరు ప్రొడక్షన్ సైడ్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీ డైరెక్టర్ తో పాటు అంటే ఏం చెప్తారు? 100% మంచి క్వశ్చన్ వేశారు యాక్చువల్లీ. అంటే ఇది చాలా మంది అడగరు, అడగలేదు కూడా. యాక్చువల్లీ ఇది అందరూ కలిపి ఉన్నాం బేసిక్ గా. నేను మా మ్యూజిక్ డైరెక్టర్ ఒక టీం ఉంది కాబట్టి మేము వర్క్ చేసాం. ఇప్పుడు కూడా ఒక టీం రెడీగా ఉంది, ఇన్వెస్టర్ ప్రొడ్యూసర్స్ లేరు అంతే. సో మనకి లేకపోయినా కూడా మేము అవుట్పుట్ ఇచ్చాం. పెద్ద పెద్ద వాళ్ళే అబ్బా ఎంత బాగుందని అనిపించుకునేలాగా ఇచ్చాం. డబ్బులు ఉంటేనే కాదు, మన దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఏముంది. ఇప్పుడు లొకేషన్స్ కి వచ్చేసరికి నేనే ఫ్రీ లొకేషన్స్ అన్ని మాట్లాడుకున్నాం. అండ్ తర్వాత కాస్ట్యూమ్స్ నావే ఆల్మోస్ట్. ఒకటో రెండో కొన్నాం అంతే, ఒకటి రెండు అది సూట్ అయ్యింది అంతే, ఒకటి కూడా తప్ప మిగతావన్నీ నా కాస్ట్యూమ్స్. సో బడ్జెట్ చూడండి అన్ని కూడా ఎక్కడ కూడా బడ్జెట్ ఏమీ లేవు. గట్టి మాట్లాడుతూ ఒక 5-6 వేలు అనుకోండి. మేకప్ ఒక రోజు మాట్లాడుకున్నాం, దట్స్ ఇట్. అంతే, 2 days అండ్ షూట్. తర్వాత ఇంకేముంది నా వరకు. ఇంకా మ్యూజిక్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సర్వణ వాసుదేవన్ మ్యూజిక్ డైరెక్టర్, తను కూడా చాలా బయట అంత మంచి మ్యూజిక్ ఇచ్చి కూడా, ఎందుకంటే మాకు ఫస్ట్ డెమో కదండి, ఒక అంటే ఆల్బమ్ సాంగ్ చెప్తున్నాను. తను చాలా సినిమాలు చేశాడు, కానీ మా అమ్మ సపోర్ట్ చేయడానికి తను మాకు అలా సపోర్ట్ రావడం వల్ల మాకు ప్రొడక్షన్ లో చాలా తక్కువ అయ్యాయి. అంటే చాలా మినిమం ఇచ్చాము. ఇంకా అయితే మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, ఈ సాంగ్ కి ఆశించినంత స్థాయిలో సపోర్ట్ రాలేదని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు దానికి? ఎందుకంటే ఎవరిని కనీసం మామూలుగా ఇలా చూడండి అని కానీ, ఒక పోస్ట్ పెట్టమని కానీ మీకు అడగడం ఇష్టం లేదా? లేదంటే ఊరికనే చాలా మంది ఉంటారు, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అడిగానండి. 100K 150K వాళ్ళు ఎంత కథలు ఆడతారంటే నిజంగా ఏదో హీరో హీరోయిన్స్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా అంటే అలా నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇంత పెద్ద వాళ్ళతో వర్క్ చేశాను. నేను ఎవరితో అంటే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఇంకోటి డిస్కస్ చేయను. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే తప్ప ఏం సినిమా చేస్తున్నాం అని. నేను ఎప్పుడు పోజు కొట్టాలని కొట్టను, నాకు ఇష్టం ఉండదు. కానీ మిగతా వాళ్ళందరూ నేను ఏదేదో చేయను, నాకు ఏదైతే ఇష్టం లేదో అవే కనిపిస్తాయి నాకు. ఒక చిన్న హెల్ప్ అడిగాను, ఒక చిన్న స్టోరీ పెట్టడానికి కూడా నొప్పి. అదే నాకన్నా ఫాలోయింగ్ తక్కువ, వాళ్ళే పెట్టరు. అమ్మాయి ఆల్మోస్ట్ ఏ హెల్ప్లు చేయరు. ఇంకా మెన్న చేశారు చాలా మంది. ఆబ్వియస్లీ నేను అది చాలా సార్లు లేడీస్ ఆపోజిట్ జెండర్ చేస్తారని నాకు ప్రూవ్ చేస్తారు. నేను తప్పుగా అనుకున్నా, లేదు మన అమ్మాయిలు చేస్తారు నాకు అనుకున్నా. ఇంకొకరు ఎదుగుతారంటే హెల్ప్ చేస్తారని మీరు అనుకున్నారు? నాకు ఫేమ్ లేదు కదా, ఫేమ్ లేదు. మనకు ఉపయోగం ఉందా లేదా, అడ్వాంటేజ్ డబ్బులు వస్తున్నాయా, డబ్బులు వస్తే చేస్తారు. ఐ లవ్ యూ సో మచ్ కూడా పెడతారు నాకు. మనీ లేనప్పుడు, ఫేమ్ లేనప్పుడు ఏమీ ఉండదు, ఏ హెల్ప్ ఉండదు. సో మీరు నిజంగా నమ్ముతారా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ప్రమోషన్స్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయిపోద్దనో, సాంగ్ సూపర్ హిట్ అయిపోద్దనో మీరు నిజంగా నమ్ముతారా ఇవన్నీ? ఐ డోంట్ బిలీవ్. అనవసరంగా ఫేమస్ అవ్వచ్చు. సి దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ క్వాలిటీ చెప్పలేమండి. క్వాలిటీ అంటే అది రియల్ క్వాలిటీ, మంచి కంటెంట్ వాళ్ళు చేసేది అనేది పక్కన పెట్టేస్తే, ఒక చెత్త కంటెంట్ అని కూడా వాళ్ళు మంచిగా ఏమంటారు ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళ నుంచి ఏంటంటే అందరికి 10 మందికి వెళ్తుంది. వాళ్ళు మంచి కంటెంట్ ని చేయడంలో తప్పలేదు. ప్రతి కంటెంట్ ని పాపం డబ్బుల కోసం చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమాలో క్యారెక్టరైజేషన్ పరంగా కూడా ఆర్టిస్ట్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సరా, వీళ్ళకి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారా, మనకి యూజ్ అవుతారా లేదా అన్నది ఎక్కువ చూస్తున్నారు. సో సినిమా అయిందండి, ఆ సినిమా అలా అయింది, నన్ను అలా తీసుకున్నారు. నాకు ఫస్ట్ అంటే మెయిన్ డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఇలాంటివి తెలియదు. అవును, వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు కదా, థాట్ కూడా ఉండదు వాళ్ళకి అసలు. వీళ్ళకి కింద వాళ్ళే అండి. కింద నేను ఎప్పుడు చెప్తాను, నాకు వచ్చే సినిమాలు చాలా వరకు మెయిన్ హెడ్స్ డైరెక్టర్స్ కాబట్టి నాకు వచ్చాయి. ఉన్నదాన్ని ఉంచారు, కొన్ని పోయాను కదా వేరే విషయం. మొన్న ఉంచారు కదా, అది మెయిన్ డైరెక్టర్స్ లేకపోతే మెయిన్ ప్రొడ్యూసర్స్, ఫ్రెండ్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా వెళ్ళాయి అప్రోచ్. ఈ కొన్ని సినిమాలో మేనేజర్స్, కింద 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 ఏడీలు అలా వెళ్తాం కదా. అక్కడ మీకు ప్రమోషన్, మీకు ఎంత ఉంది ఇన్స్టాలో ఫాలోయింగ్, 20K సరే, ఇక్కడ 1 million ఉంది, 500K ఉన్న వాళ్ళని చెక్ చేసుకుంటున్నారు. అందులో సిస్టర్ క్యారెక్టర్
నేను ఫస్ట్ ఓకే అనుకున్నారు మనకి ఆడిషన్ చేసి ఓకే అంటే లైక్ బాగుంది అమ్మాయి ప్రొఫైల్ కింద. తర్వాత వైష్ణవి స్పాట్ లోకి వెళ్ళింది అనమాట. ఓకే ఓకే నాకేం ప్రాబ్లం లేదండి, ఇది కాకపోతే ఇంకోటి అంతే. సో అలా క్యారెక్టర్ మిస్ అయింది మీ దగ్గర బికాస్ మిస్ అని నేను అనట్లేదు, అది మిస్ అనుకోవడం నేను వదిలేస్తే మిస్ అలా కాదు కదా. ఇక్కడ వాళ్ళు చూస్ చేసుకున్నారు. అదే అక్కడ ఏంటి ఇన్స్టా ప్రమోషన్ అవుతుంది, అమ్మాయికి ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, సో ఆ అమ్మాయి వల్ల యూజ్ అవుతుంది అని అమ్మాయి అలాగే కదా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ. అవును అవును అలాగే సిరీస్ చేయడం, సాఫ్ట్వేర్ అనే ఒకటి సిరీస్ చేయడం. అబ్బాయి రాలేదు కానీ తర్వాత ఆ అబ్బాయి కూడా వచ్చాడు పాపం, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నా కెరీర్ నాకు తెలియదు ఎప్పటికీ, నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. మై ఫైటర్ అంతే, ఇక వచ్చింది చేస్తున్నాను వెళ్తున్నాను. ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే ఏమైనా మేబీ అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇటు సింగింగ్ ఇటు ఆర్టిస్ట్ పరంగానేనా, లేదంటే మళ్ళా బ్యాక్ టు యువర్ రూట్స్ మళ్ళీ యాంకరింగ్ హోస్టింగ్ చేయాలి అని అన్న ఆలోచన పెట్టుకున్నారా? అంటే ఉంది కదండి మనకి స్కిల్, నేను అది ఏది వదలను, అదే చెప్తున్నాను కదా. నన్ను అడుగుతారు చాలా మంది యాక్చువల్, నేను వదిలేసినా కూడా దియా గారు ఒకసారి మీరు రండి, ఒక ఇలాగ ఉంది ఒక ఈవెంట్ చేయండి అంటే నేను వెళ్ళి చేస్తాను, నాకు డబ్బులు వస్తున్నాయి నేను చేస్తున్నాను, దట్స్ ఇట్ అంతే. స్పెషల్గా నేను వెళ్ళి అయితే అడగను, ఎవరిని అడగను. ఓకే సో అడగకుండానే అన్ని వస్తున్నాయి, అడగకుండానే ఇన్ని వస్తున్నాయి. ఎస్ అడిగితే ఇంకా ఎక్కువ వస్తాయి కానీ దియా అడగదు. సినిమాలోకి అలా కాదు, సినిమాల్లో అడుగుతాను అంటే ఏవైనా ఉంటే చెప్పండి నాకు సూట్ అయ్యేవి, క్యారెక్టర్ ఏవి పడితే అవి కాదు. మీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే మాత్రం అలా అడుగుతాను. ఇప్పుడు ఒక మంచి ఫిలిం చేస్తున్నారు, రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళే చేస్తున్నారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ గుడ్ ప్రొడక్షన్. మన నాగబాబు గారు వాళ్ళ అమ్మాయి నిహారిక గారు కూడా దానికి వచ్చారు కూడా, ఓకే స్టార్ట్ చేయడానికి ఫస్ట్ షాట్ సంథింగ్. సో అలాంటి మా ఫ్రెండ్ వాళ్ళే చేస్తున్నారు, దానికి నేను అడుగుతా ఏమైనా ఉంటే చూడు, ఉంటేనే చూడు లేకపోతే లేదు అని. వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయండి.